ఇది వినండి ఒకసారి. ఆ మీటింగ్ లో అడుగుతున్నాడు ఒకతను. రీసెంట్ గా అనంతపురంలో క్రైస్తవుల మీద దాడి చేశారు. అవును. తర్వాత రీసెంట్ గానే ఉండి నియోజకవర్గంలో చాలా క్రిస్టియన్ చర్చెస్ పట్టుబట్టారు. అవును. ప్రతి చిన్న విషయానికి గిచ్చి గిచ్చి వీడియోలు చేశారు మీరు. వీటి గురించి ఎందుకని మాట్లాడలేదు? ఓకే, ఇది ప్రశ్న. ఇది ఇతనికి వ్యతిరేకులు కాదు, ఇతనికి అభిమానులు, ఇతన్ని అనుచరులు, ఇతన్ని ఆ మీటింగ్కి పిలిచిన వాళ్ళలో ఒక బ్రదర్ ఇతన్ని అడిగారు. ఆ ప్రశ్నలోనే వీడు ఎలాంటోడు అనేది మనకు అర్థమైపోతుంది. ప్రశ్న ఏంటంటే, అన్న, అనంతపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగింది, ఉండి నియోజకవర్గంలో సంఘాలు పడగొట్టి క్రైస్తవుల మీద దాడి జరిగింది. ప్రతి చిన్న విషయానికి గిచ్చి గిచ్చి వీడియోలు చేసే మీరు అక్కడే అంటే వీని అనుచరుల మాటలని అర్థమవుతుంది వీడు ఎంత పనికి మాలిన వెస్ట్ ఫెలో అనేది. అంటే పని లేనివాడు, పని లేని మంగళుడు పిల్లిదల్ల గొరిగాడంట. అట్లాగా ఇతని అనుచరుడే చెప్తున్నాడు అక్కడ, ప్రతి చిన్న విషయాన్ని కూడా గిచ్చి గిచ్చి వీడియోలు చేసే వీడు ఎందుకన్నా క్రైస్తవుల్ని కొడుతుంటే నువ్వు వీడియోలు ఎందుకు చెయ్యవు? నువ్వు ప్రతిదానికి వీడియోలు చేస్తావు కదా, నీ బుద్ధి అదే కదా, ఎందుకు నువ్వు స్పందించలేదు అని అడిగితే దానికి వీడి సమాధానం వినండి. అది నాకు వచ్చినటువంటి నెక్స్ట్ మినిటే నా స్టేటస్లోకి వచ్చింది ఆ వీడియో. చూసారు మరి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు తెలుసు. అది వచ్చిన చూసావా, నా స్టేటస్లో అది వచ్చింది. నంబర్ 2, అది నా ఛానల్లో అప్లోడ్ అయింది. మత స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే ఇదేనేమో అనే టైటిల్ అప్లోడ్ చేశాను. చూసారా, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే ఇదేనేమో అని అప్లోడ్ చేశాను నేను. మీరు చూడకపోతే నన్ను ఏమంటారు? అంటే దాని గురించి ప్రత్యేకంగా ఏం ప్రస్తావించి వీడియో చేయలేదు కదా. మంచిది. అది వాళ్ళు అడిగిన ప్రశ్న వేరు, వీడు చెప్పిన సమాధానం వేరు. వాళ్ళు అడిగింది ఏంటంటే, ప్రతి చిన్నదానికి అందరినీ గోకుతూ ఉంటావు కదరా జాన్పాల్గా, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ప్రతి పాస్టర్ని, ప్రతి సేవకుణ్ణి, ప్రతి ఆరాధికుణ్ణి, పాటలు రాసే వాళ్ళని అందరినీ విమర్శిస్తావు, వీడియోలు చేస్తూ కూర్చుంటావు కదా, పని పాట లేని వెధవా. మరి ఇలాంటి పర్టికులర్ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎందుకు వీడియో చేయలేదంటే, వీడు ఏమన్నాడంటే, అది నా నోటీస్కి వచ్చినప్పుడే నేను స్టేటస్ పెట్టుకున్నా, ఆ లింక్ పెట్టి నేను ఇదేనేమో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఇదేనేమో మత స్వేచ్ఛ అంటే అని నేను అప్లోడ్ చేశాను అంటే